ప్రిన్సిపల్ ఆఫ్ అథారిటీ అన్న. సో ప్రిన్సిపల్ ఆఫ్ అథారిటీ అంటే ఏంటన్నా రైట్స్. సో రైట్స్ మనం ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళకి అంటే సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్కి ఎవరిపైన రైట్స్ ఉంటాయి, ఆ ఎంప్లాయర్స్ ఉన్నారు కదా, ఎంప్లాయర్స్ ప్రొడక్షన్ చేస్తున్నారు, ఆ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా చేస్తున్నారా లేదా, మనం ఎంప్లాయర్స్కి జాబ్ అసైన్ చేసాం, ఆ ఎంప్లాయర్కి ఆ జాబ్ కంటిన్యూ చేసే ఆ జాబ్లో ఉన్న వర్క్ కంప్లీట్ చేసే కెపాసిటీ ఉందా లేదా, ప్రొడక్షన్ కరెక్ట్గా రన్ అవుతుందా లేదా, మెషినరీస్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా, ఆ టోటల్లీ మెయింటెనెన్స్ ఎవరు చూసుకుంటారు, సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్. సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్ పైన ఎవరికి రైట్స్ ఉంటాయి, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరిపైన ఉంటాయంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి రైట్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. మరి టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారంటే బిజినెస్ ఆర్గనైజేషన్ టోటల్లీ మెయింటెనెన్స్ చేసే టాప్ లెవెల్ మేనేజ్మెంటే కాబట్టి ఆ టాప్ లెవెల్ మేనేజ్మెంటే నెక్స్ట్ సబార్డినేట్ పర్సన్స్కి సబార్డినేట్ మేనేజ్మెంట్కి రైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. అండ్ నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ అంటే ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎకనామిక్ పొజిషన్ మనం ఏం చేస్తున్నామన్నా ఇంక్రీజ్ చేస్తున్నాము. సో ఎలా ఇంక్రీజ్ చేస్తున్నాం అంటే మేనేజ్మెంట్కి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ని మెయింటైన్ చేసి ఎంప్లాయీస్కి అండ్ సబార్డినేట్ పర్సన్స్కి రైట్స్ని ప్రొవైడ్ చేసి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎకనామిక్ కండిషన్ అనేది మనం ఏం చేస్తున్నామమ్మా ఇంక్రీజ్ చేస్తున్నాము. సో ఎకనామిక్ కండిషన్ అనేది ఇంక్రీజ్ అవుతే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఎంప్లాయర్స్ అని మేనేజ్మెంట్ డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళతో కోఆర్డినేషన్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. సో అలా ఇంక్రీజ్ అవుతే ప్రొడక్షన్ అనేది ఏమవుతుంది, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతే సేల్స్ కూడా మనం డిస్ట్రిబ్యూటర్స్ని బేస్ చేసుకొని సేల్స్ని డిస్ట్రిబ్యూషన్ చేసాము. అలా సేల్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే మనకి ఏం ఇంక్రీజ్ అవుతాయి, సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో సేల్స్ ఇంక్రీజ్ అవుతే ఆటోమేటిక్లీ మనకి ఇంకొకటి కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్న. అదేం ఇంక్రీజ్ అవుతుంది, ప్రాఫిట్స్. ఓకే, మీ అందరికీ తెలుసు సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ప్రాఫిట్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతాయి. ఆ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎకనామిక్ కండిషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎకనామిక్ కండిషన్ ఇంక్రీజ్ అయిందంటే ఆ బిజినెస్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఎలా ఇంక్రీజ్ చేసుకుంటున్నాం మనం అంటే టోటల్లీ ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అయ్యి ఎకనామిక్ కండిషన్ ని మనం ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ సింప్లిసిటీ. సింపుల్ గా మనం అక్కడ ఆ ప్రిన్సిపల్ ని 1 by 1 మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉన్నాను. సో ఈజీగా మనం ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఉన్నారు కాబట్టి ఆ ప్రాసెసింగ్ కానీ ప్రిన్సిపల్స్ ని కానీ ఈజీగా మనం మెయింటెనెన్స్ అనేది చేస్తున్నాము అండ్ వర్క్ ని ఈజీగా అండ్ స్పీడ్ గా మనం కంప్లీషన్ అనేది చేసుకుంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఫ్లెక్సిబిలిటీ. సో ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటినా ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటినా చేంజెస్ అవ్వడం, కాన్స్టబుల్ కాకుండా చేంజెస్ అవ్వడం అని అంటే కాన్స్టెంట్ గా ఉన్నామనుకోండి. సో బిజినెస్ ఆర్గనైజేషన్ లో మనకి సేల్స్ ఇంక్రీజ్ అవుతాయా, ఇంక్రీజ్ అవ్వవు. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫ్లెక్సిబుల్ చేంజెస్ చేస్తున్నాం. ప్రొడక్షన్ లో వెరైటీ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడక్షన్ చేస్తున్నాము. సేల్స్ ని వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ కి చేంజెస్ అనేది మనం అలా చేస్తున్నాం. నెక్స్ట్ న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ ని ఇంప్లిమెంటేషన్ మనం ఎంత ఇంక్రీజ్ చేస్తే మనకి సేల్స్ అనేది అంత ఇంక్రీజ్ అవుతాయి కదా. ఓకే, నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ అంటే ఏంటన్నా అప్పుడు మనకి మన ప్రొడక్షన్ కి మనకు వచ్చిన ప్రాఫిట్ అమౌంట్ మనకి బ్యాలెన్స్ అనేది రీచ్ అవుతాం. సో అంత మనం రిస్క్ తీసుకోలేదు అనుకోండి టోటల్లీ మనకి లాస్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాలెన్స్ షీట్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ అండ్ అసెట్స్ రెండు ఈక్వల్ గా బ్యాలెన్స్ అవుతేనే మనకి బిజినెస్ లో ప్రాఫిట్ వచ్చింది అనేసి అనుకుంటాము. అలా కాకుండా లయబిలిటీస్ హైగా ఉండి బ్యాలెన్స్ అసెట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం ఏమనుకుంటాము, సో మన బిజినెస్ లో లాస్ వచ్చింది అనేసి అనుకుంటాం. సో దానికోసం మనం ఏం చేస్తామంటే సేల్స్ ని ఇంక్రీజ్ చేస్తే మనకి ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో అలా ఇంక్రీజ్ అవ్వడానికి మనం ఏమేమి చేస్తున్నాము, రా మెటీరియల్స్ క్వాలిటీ ఉన్న రా మెటీరియల్స్ పర్చేస్ చేసి, సో రా మెటీరియల్ పర్చేస్ చేస్తే మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా క్వాలిటీ ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వన్ అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. మార్కెట్స్ని క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన మార్కెట్స్లలో సేల్స్ని డిస్ట్రిబ్యూషన్ చేసి దెన్ ఆఫ్టర్ సేల్స్ని మనం ఇంక్రీజ్ చేయడం వల్ల మన ఎకనామిక్ బ్యాలెన్స్ అనేది ప్రొడక్షన్కి మనం ఈక్వల్గా అనేది మెయింటెనెన్స్ చేస్తున్నాం కదా. సో అలా మెయింటెనెన్స్ చేసే బిజినెస్ ఆర్గనైజేషన్ని మనం ఏం చేస్తున్నాము కంట్రోల్ చేసుకోవడానికి మనకి ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఆ నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్
డైరెక్షన్స్. సో యూనిటీ ఆఫ్ డైరెక్షన్స్ అనేది మనం మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఒక సింగిల్ పర్సన్ సింగిల్ వేలో వాడు డైరెక్షన్ చేయకుండా ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అందరూ ఒకటే డైరెక్షన్లో మూవ్ అవుతే మన బిజినెస్ ఆర్గనైజేషన్కి ఎలాంటి టైప్ ఆఫ్ రిస్క్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనకి 10 మెంబర్స్ మేనేజ్మెంట్స్ ఉన్నారు అనుకుంటున్నాను. సో 10 మెంబర్స్ మేనేజ్మెంట్ ఒకటే డైరెక్షన్లో వెళ్తే ఆ బిజినెస్ అనేది మనకి ఆ ట్రాన్సాక్షన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతాయి. అలా కాకుండా ఒక మేనేజ్మెంట్ ఒక డైరెక్షన్లో, ఒక మేనేజ్మెంట్ ఒక డైరెక్షన్లో ఆ బిజినెస్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుందో కూడా మనకి తెలియదు. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటే యూనిటీ ఆఫ్ డైరెక్షన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. ఆ డైరెక్షన్లో మేనేజ్మెంట్ అందరూ రన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో టోటల్లీ మేనేజ్మెంట్ ఉంటారు కాబట్టి ఆ మేనేజ్మెంట్కి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రైట్స్ అనేవి ఉంటాయి. సో వర్క్ వచ్చిన వాళ్ళు ఏం చేసుకుంటారు, డిస్ట్రిబ్యూషన్ అనేది చేసుకుంటారు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ పర్సనల్ అబిలిటీ. పర్సనల్ అబిలిటీ అంటే ఏంటి అంటే పర్సనల్ కెపాసిటీ అనేది వాళ్ళకి ఉండాలి. సో ఇప్పుడు మనం ఒక మేనేజ్మెంట్కి ఒక రైట్ అనేది ప్రొవైడ్ చేసాం. ఆ రైట్స్ని యూటిలైజేషన్ చేసే కెపాసిటీ అనేది ఇండివిజువల్ పర్సన్స్కి ఉండాలి. సో మేనేజ్మెంట్ ఉన్నారు కదా, ఇప్పుడు మేనేజ్మెంట్ ఇక్కడ ఏం చేస్తున్నారు, డెసిషన్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఆ డెసిషన్ ఇంప్లిమెంటేషన్ చేసే ఇండివిజువల్ పర్సన్కి కెపాసిటీ అనేది, పర్సనల్ కెపాసిటీ అనేది ఉండాలి అన్నారు. ఇక్కడ ఎంప్లాయర్ ఉన్నాడు కదా, ఎంప్లాయర్కి మనం ఏం చేసాము, జాబ్ని అసైన్ చేసాం. ఆ జాబ్ని మెయింటైన్ చేసే కెపాసిటీ అనేది ఆ ఇండివిజువల్ పర్సన్కి ఉండాలి. ప్రొడక్షన్ టోటల్ ఇన్ఛార్జ్ సూపర్వైజరీ లెవెల్ మేనేజ్మెంట్కి కెపాసిటీ ఉంటుంది అన్నారు. సో ఇక్కడ ఎంప్లాయర్స్ ఉంటారు కదా, ఎంప్లాయర్స్కి మనం ఏం చేస్తున్నాం, జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసినాం. ఆ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసినప్పుడు మన ఎంప్లాయర్కి జాబ్ అనేది మనం అసైన్ చేసాము. ఆ జాబ్ని కంటిన్యూ చేసే కెపాసిటీ ఆ పర్సన్కి అనేది ఇండివిజువల్గా పర్సనల్ కెపాసిటీ అనేది ఉండాలి. సో అలాంటి పర్సన్స్ ఇక్కడ మన మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అంటున్నాము, ఇండిపెండెంట్ అండ్ కాంపిటెంట్ పర్సన్స్ ఉన్న వాళ్ళకే మేనేజ్మెంట్ లాగా మనం డిసైడ్ అనేది చేస్తున్నామా లేదా. సో ఇక్కడ కూడా ఒక ఎంప్లాయర్కి జాబ్ అనేది అసైన్ చేస్తున్నాం. ఏ పర్సన్కి మనం జాబ్ అసైన్ చేస్తున్నాం అంటే ఇండివిజువల్గా దానికి ఆ బిజినెస్ జాబ్ అనేది కంటిన్యూ చేసే కెపాసిటీ తనకు ఉందా లేదా, ఆ ప్రొడక్షన్ చేసే కెపాసిటీ ఆ ఎంప్లాయీకి ఉందా లేదా అనేసి వెరిఫికేషన్ చేసిన తర్వాతకే తనకి మనం జాబ్ని ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి తనకి పర్సనల్ కెపాసిటీ అనేది ఉండాలి అనేసి అందులో. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పినా యూనిటీ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ మనం ఎలా క్రియేట్ చేస్తున్నామంటే యూనిటీగా ఆ ఆబ్జెక్టివ్స్ క్రియేషన్ చేసేటప్పుడు మేనేజ్మెంట్ పార్టిసిపేషన్ అయ్యి ఆ ఆబ్జెక్టివ్స్ని మనం క్రియేషన్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ స్పెషలైజేషన్. బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అనేది క్రియేషన్ చేస్తున్నాము. ఎవరు, మేనేజ్మెంట్ అందరూ పార్టిసిపేషన్ చేసి ఆబ్జెక్టివ్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఓకే, బట్ ఆ ఆబ్జెక్టివ్స్ని ఎలా క్రియేట్ చేస్తున్నారంటే ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని, అంటే ఏ సిచ్యువేషన్కి ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ని సెట్ అవుతాయి అనేసి ఫస్ట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం ఆబ్జెక్టివ్స్ని క్రియేషన్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ స్పాన్ ఆఫ్ కంట్రోల్. ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ మనం ఏం చేస్తున్నాము, మీడియేటర్ని బేస్ చేసుకుని మనం కంట్రోలింగ్ అనేది చేస్తున్నాం. సో ఎలా కంట్రోలింగ్ చేస్తున్నాము అంటే సేల్స్ మనకి డిక్రీజ్ అయిపోయింది. ఆ సేల్స్ డిక్రీజ్ అవ్వడం వల్ల మన బిజినెస్లో రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ రిస్క్ డిక్రీజ్ అవ్వాలి అంటే సేల్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సో అది ఎలా ఇంక్రీజ్ అవుతాయంటే సేల్స్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. మీడియేటర్స్ తెలుసు కదా, ఆ మీడియేటర్స్ని బేస్ చేసుకొని సేల్స్ని డిస్ట్రిబ్యూషన్ చేసి సేల్స్ని మనం ఇంక్రీజ్ చేస్తున్నాము. అంటే సేల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే రిస్క్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే మన బిజినెస్ ఆర్గనైజేషన్ని మీడియేటర్ని బేస్ చేసుకొని కంట్రోలింగ్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎగ్జెప్షన్స్. ఎగ్జెప్షన్ అంటే కొన్ని సిచ్యువేషన్స్లలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఎగ్జెప్షన్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి సేల్స్ టోటల్లీ డిక్రీజ్ అయిపోయినాయి కదా, మన మేనేజ్మెంట్ బిజినెస్ ఆర్గనైజేషన్లో టోటల్లీ రిస్క్ అనేది లాస్ అనేది హైగా అయిపోయింది. సో టోటల్లీ లాసే మనకు వచ్చింది. సో మనం ఏం చేయాలి, ఇయర్కి మంత్లీకి లేదంటే మంత్లీ అయినా 3 monthsకి ఒకసారి ట్యాక్స్ అమౌంట్ అనేది పేమెంట్ చేయాలి. అది రూల్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మన బిజినెస్ ఆర్గనైజేషన్లో టోటల్లీ లాస్ వచ్చింది కాబట్టి ట్యాక్స్ అమౌంట్ అనేది పేమెంట్ చేయట్లేదు. సో ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ అనేసి అంటాం. అంటే సిచ్యువేషన్ ఏదైతే బేస్ చేసుకొని ఆ సిచ్యువేషన్స్లో మనం కొన్ని రూల్స్ అనేది ఏం చేస్తున్నామంటే ఎగ్జెప్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ స్కాలర్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్స్ అనేది ఎలా ఉంటున్నామంటే ప్రాసెసింగ్ కానీ ఆబ్జెక్టివ్స్ కానీ ఎలా చేస్తున్నామంటే ప్రొసీజర్ అండ్ స్ట్రక్చర్ కానీ ఏం చేస్తున్నామంటే స్కాలర్ చైన్ 1 by 1 లింక్ ఉండి ఆ స్ట్రక్చర్ని కానీ నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ కానీ మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నాము. యూనిటీ ఆఫ్ ఏ కమాండ్. సో టోటల్లీ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, యూనిటీగా ఉండాలి. కోఆర్డినేషన్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. కోఆర్డినేషన్ డిక్రీజ్ అయినా
మ్యూచువల్ అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ అయినా ఆ టోటల్లీ బిజినెస్ ఆర్గనైజేషన్ టోటల్లీ క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయి. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెలిగేషన్. అసలు డెలిగేషన్ అంటే ఏంటి నాన్న, వాళ్ళకి రైట్స్ ప్రొవైడ్ చేయడం. ఆ రైట్స్ ప్రొవైడ్ చేసాం అనుకోండి, ఆ రైట్స్ని బేస్ చేసుకొని ఎంప్లాయీస్ అండ్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళ వర్క్ని కంప్లీట్ అనేది చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఆ రైట్స్ మనం ఎవరెవరికైతే ప్రొవైడ్ చేసామో ఆ రైట్స్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుని యూటిలైజేషన్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ ఆ ఎంప్లాయీస్కే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఆ మేనేజ్మెంట్కే ఉంటుంది కదా. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ అథారిటీస్ అండ్ డెలిగేషన్స్ అంటే రైట్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కదా. ఎఫిషియన్సీ, సో వాళ్ళు రైట్స్ని మెయింటెనెన్స్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నారంటే రెస్పాన్సిబిలిటీస్ని కంటిన్యూ చేస్తూ ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ ఎకనామిక్ కండిషన్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు కాబట్టి బిజినెస్ ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ సింప్లిసిటీ, సింపుల్గా మనం అక్కడ మెయింటెనెన్స్ అనేది చేస్తున్నాం. ఫ్లెక్సిబుల్, చేంజెస్ చేయడం ఆల్రెడీ మీకు తెలుసు కదా. సో బ్యాలెన్స్ అది కూడా మీకు తెలుసు. సో యూనిటీ ఆఫ్ ఏ డైరెక్షన్ అనేది మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామంటే సింగిల్ డైరెక్షన్లో కాకుండా డైరెక్షన్స్ అనేది ఇన్ఫార్మ్ చేస్తున్నాము, బట్ బిజినెస్ ఆర్గనైజేషన్ డైరెక్షన్స్ మాత్రం యూనిటీ ఆఫ్ డైరెక్షన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. కంపెనీస్లలో 1% పర్ నోట్ లాగా ఎలా చెప్తున్నామో డైరెక్షన్ 1% వన్ డైరెక్షన్ అనేసి చెప్తున్నాము. కానీ ఆ డైరెక్షన్ అనేది ఏది ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేసి దానికి ప్లానింగ్ ప్రిపరేషన్ చేసి ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్లోనే కంటిన్యూ అనేది చేస్తాం. నెక్స్ట్ పర్సనల్ అబిలిటీ, ప్రిన్సిపల్ ఆఫ్ పర్సనల్ అబిలిటీ. సో ఎంప్లాయీస్ కానీ మేనేజ్మెంట్ కానీ ఉన్నారు కదా, వాళ్ళకి ఎలా ఉండాలంటే పర్సనల్ కెపాసిటీ, ఇండివిజువల్ కెపాసిటీ అనేది మెయింటెనెన్స్ చేయాలి కదా. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఫస్ట్ వన్ ఐడెంటిఫై ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. మన బిజినెస్ ఆర్గనైజేషన్కి ఆబ్జెక్టివ్స్ క్రియేట్ చేసే ముందు దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఐడెంటిఫై అనేది చేస్తున్నాం. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాం కదా, డిటర్మైనింగ్ ద టోటల్ వర్క్ ఏం చేస్తున్నాం, డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం, డిటర్మినేషన్ అనేది చేస్తున్నాం. డిటర్మినేషన్ అంటే ఏంటి కదా, డిస్ట్రిబ్యూషన్. ఆ డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేస్తున్నామంటే మనకి ఏవేవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ టోటల్ ఈచ్ డిపార్ట్మెంట్కి వర్క్ అనేది మనం డివిజన్ చేస్తున్నాం. నెక్స్ట్ గ్రూపింగ్ ద వర్క్. అప్పుడు ఏం చేస్తున్నామో ఆ వర్క్ని ఆ గ్రూప్ మెంబర్స్ మనం ఎవరెవరికైతే గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్కి మనము ఇప్పుడు ఒక మెషినరీ ఉంది, దానికి ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక మెషినరీ ఉంది, దానికి గ్రూప్. ఆ వర్క్ ఆ గ్రూప్ పీపుల్స్ దాన్ని కంటిన్యూ అనేది చేస్తారు. డెవలపింగ్ ఫార్మల్ రిలేషన్షిప్ అనేది మనం ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ డెవలప్మెంట్ చేయాలి అంటే ఫార్మల్ రిలేషన్షిప్ని డెవలప్మెంట్ చేయాలి. సో ఇక్కడ మనము రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేస్తుంది మన ఫ్యామిలీతోని కాదు, మన మేనేజ్మెంట్ బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్తోని రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫార్మల్ రిలేషన్షిప్ అనేది మెయింటెనెన్స్ చేస్తాం కదా. నెక్స్ట్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీస్ ఎలా ఉంటాయంటే రైట్స్ మనం ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ రీసోర్సెస్ అండ్ అదర్ ఫెసిలిటీస్. రీసోర్సెస్ అంటే ఏంటి కదా, మ్యాన్, రా మెటీరియల్, క్యాపిటల్ అండ్ అదర్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేసి బిజినెస్ ఆర్గనైజేషన్ ప్రాసెసింగ్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ సెట్టింగ్ ద కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది మనం ఫస్ట్ సెట్ చేయాలి. అండ్ కోఆర్డినేషన్ అండ్ కంట్రోల్. కోఆర్డినేషన్ మనం ఎంత ఎంకరేజ్ చేస్తే బిజినెస్ అనేది అంత మనకి కంట్రోల్ అవుతుంది కదా. సో ఇది ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ.